హలో అండి. ఇవాళ పొద్దున్న 4:30కే నాకు మెలుకువ వచ్చేసిందనమాట. లేచినప్పటి నుంచి ఏం చేశాను ఏంటనేది వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకేనా? సో, పొద్దున 4:30కి మెలుకువ వచ్చేసింది. తర్వాత 6:00 దాకా పడుకోవడానికి చాలా ట్రై చేశాను కానీ నిద్ర అస్సలు పట్టలేదనమాట. ఇంకా 6:00కి అమ్మ కూడా లేచేసింది. ఎందుకంటే మా మెయిడ్ వస్తుంది 6:00కి. తను వచ్చే ముందే అమ్మ ఏంటంటే రెడీగా డోర్ తీసి పెడుతుంది. లేదంటే తను వచ్చి బెల్ కొట్టింది అనుకోండి, మా పింటూ అరుస్తాడు. ఇంకా వాడి మూలన ఇంట్లో వాళ్ళందరికీ నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పి అమ్మ 5:30, 6:00 అంతా లేచేసి ఇంకా తన కోసం తలుపు తీసి కూర్చుంటుందన్నమాట. తనకి ఏంటంటే మార్నింగ్ పూటే కుదురుతుంది ఇంట్లో వచ్చి పని చేయడానికి. సో, ఇంకా అలా అని చెప్పేసి అమ్మ 6:00కి లేచింది. లేచి ఇంకా తలుపు తీసి కొంచెం పిచ్చుకలకి ఫుడ్ అది వేసేసి మళ్ళీ ఇంకా నేను లేచేసాను కదా అని చెప్పేసి తను వెళ్ళి పడుకుందనమాట అమ్మ. ఇంకా నేను లేచిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి, ఫుల్ బోర్ వచ్చేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగో మా మెయిడ్ వచ్చి చూసారు కదా, ఇల్లంతా నీట్గా చేసేసి వెళ్ళింది. గిన్నెలు అవి ఇవన్నీ తోమేసింది. వాకిట్లో ముగ్గుతో సహా పెట్టేసి తనైతే వెళ్ళిందనమాట. ఇంకా ఈ ఫోటో వచ్చేసి మా అన్నయ్య బర్త్డేకి అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. మేము లాస్ట్ టైం కోనసీమ అటువైపు వెళ్ళాం కదా, సో అప్పుడు దిగిన ఫోటో అనమాట ఇది. ఫ్యామిలీ ఫోటో చాలా బాగుంది కదా. సో ఫస్ట్ టైం ఒక ఫ్యామిలీ ఫోటో ఫ్రేమ్ అనేది మేము ఇంట్లో పెట్టుకున్నాము. నెక్స్ట్ ఇంకా అలా మార్నింగ్ సుప్రభాతం పెట్టుకున్నాను. ఇంకా అమ్మ వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకూడదని బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకున్నాను అనమాట, ఓన్లీ నా చెవులోకి వినపడేటట్టు. అలా బ్లూటూత్ కనెక్షన్ ఇచ్చుకొని ఇంకా ఏం చేయాలో తోచక అటు ఇటు తిరుగుతున్నాను. ఇంకోండి చూడండి ఎంత మంచిగా పడుకున్నారు. సో అదనమాట. అందుకే ఇంకా వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా మెల్లగా తిరుగుతూ ఉన్నా అటు ఇటు. ఇప్పుడే మా పనమ్మాయి అంత పని చేసేసి వెళ్ళిపోయింది. తను వెళ్ళిన తర్వాత మీకు బయట వ్యూ చూపిద్దామని బెడ్రూమ్లోకి వచ్చానమాట. యాక్చువల్గా వీడియోలో కనబడట్లేదు కానీ బయట లైట్గా మంచు కురుస్తూ ఉంది. నాకైతే ఎవరైనా తోడొస్తే బాగుండు, మంచిగా వాకింగ్కి వెళ్ళొచ్చు అని అనిపించింది. ఎంతైనా ఒక్కళ్ళం వెళ్ళాలంటే బోర్ కదా, అందుకని అనమాట. నెక్స్ట్ ఇంకా హాల్లో మా దేవుడిది మందిరం ఉంటుంది కదా, అక్కడ సైడ్ ఉన్న వెంటిలేషన్ నుంచి ఇలా సన్ రైజ్ అంతా ఇలా ఇంట్లోకి పడుతుందన్నమాట హాల్లోకి. సో అదే మీకు చూపిద్దామని చెప్పి క్యాప్చర్ చేశాను. ఇంకా అన్ని రూమ్స్లలో లైట్స్ వేసి ఉన్నాయి. ఆ లైట్స్ అన్నీ కూడా బంద్ చేస్తూ ఉన్నా. అలాగే మీకు కూడా ఈ నీట్ అండ్ క్లీన్ ఇంటిని చూపిద్దామని చెప్పి ఒక బిట్ అయితే తీసాను అనమాట అట్లా. నెక్స్ట్ అయితే ఇక కిచెన్లో కూడా లైట్ వేసి ఉంది. ఇంకా నేను చెక్ చేస్తున్నాను అనమాట. అమ్మ ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ అట్లా ఇవి వేసినట్టుంది వడ్లు. సో ఎంతవరకు ఖాళీ చేశాయి అని చెప్పి చూస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయాయి ఒక దాంట్లో, ఇంకొక దాంట్లో మటుకు కొంచెం ఉన్నాయన్నమాట. ఒక 2 గ్లాసుల వడ్లు వేస్తుందండి ఆ రెండిట్లో కలిపి. ఇంకా పిచ్చుకలు వాటితో పాటు పావురాలు కూడా వచ్చి తింటాయన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి మన కిచెన్లోంచి కూడా సన్ రైజ్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ లేవగానే విండోస్ డోర్స్ అన్నీ కూడా ఓపెన్ చేసేస్తాము. ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తే అది మనకు ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని అనమాట. ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉండే వ్యూ అనమాట ఇది. సో నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. యాక్చువల్గా రోజైతే మా అమ్మ అన్నయ్య డ్యూటీ టైం కంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు అట్లా లేపేస్తుంది మమ్మల్ని. ఇంకా లేవగానే బ్రష్లు చేసుకొని రెడీగా కూర్చుంటామన్నమాట కాఫీ కోసం. ఇవాళ అలా కాకుండా ప్రశాంతంగా నాతో నేను టైం స్పెండ్ చేసినట్టు నాకు అనిపించింది. యాక్చువల్గా ఒక గ్లాసు అంటే కాఫీ కూడా కలుపుకొని తాగిద్దాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు మనసు ఒప్పలేదు. అమ్మ వాళ్ళతోనే కలిసి తాగుదామని చెప్పి అనిపించింది అనమాట. సో ఇది అంతకన్నా ముందు రోజు తీసిన వీడియో, అంటే ఫ్రైడే రోజు తీసిన వీడియో అనమాట. ఫ్రైడే రోజు అమ్మ పొద్దున్నే లేచి మంచిగా స్నానం చేసేసి కిందికి వెళ్ళి పువ్వులు తెచ్చుకొని ఈ విధంగా పూజ అయితే చేసేసుకుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. మీరు కూడా దండం పెట్టేసుకోండి. చాలా బాగా చేసుకుంది పూజ. అమ్మకి పూజకి టైం అయితే 1.5 అవర్ అట్లా టైం పడుతుంది అనమాట. సో ఇంకా ప్రశాంతంగా కూర్చుని దేవుడికి పూలు అవి అలంకరించేసి ఇంకా మంచిగా పూజ చేసుకుంటుంది అనమాట. తర్వాత
ఇదిగోండి వీటికి కూడా ఫీడ్ చేసే టైం అయితే అయ్యిందనమాట ఫిషెస్కి. వాటికి ఆకలి వేస్తే ఇలా పైకి ఇలా నోరు పెట్టి వస్తుందన్నమాట. సో ఇంకా మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీశాను. నేను లేచినప్పటి నుంచి ఇదిగోండి ఈ వీడియో తీయడం ఆ వీడియో తీయడం ఇదే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఎటు నాకు టైంపాస్ అవ్వట్లేదు. కాసేపు టీవీ పెట్టుకొని చూశాను. ఇంకా అమ్మ వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను అనమాట. నాకు ఎవరో ఒకరిని లేపేద్దామా అనిపించింది. ఇంకెందుకులే, ప్రశాంతంగా పడుకున్నారు పాపం వాళ్ళు డీప్ స్లీప్లో, అందుకే లేపాలనిపించలేదన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ ఫిషెస్కి కూడా ఫీడ్ చేసేసాను. ఎలాగూ ఇంకా అన్నయ్యకి డ్యూటీ టైం అవుతుందని చెప్పి మెల్లగా లేచి అమ్మ వాళ్ళని కూడా లేపేశాను అనమాట. ఈసారి ఇంకా వాళ్ళు బ్రష్ చేసుకుంటూ ఉంటే నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొచ్చాను. ముగ్గురం కూడా కూర్చుని కాఫీ తాగుతూ ఇవాళ న్యూస్ ఛానల్ పెట్టుకున్నాము. ఎలాగో టీవీ ఆన్లోనే ఉంది కదా, డైలీ అయితే ఇలా టీవీ పెట్టాము, ముగ్గురం కబుర్లు చెప్పుకుంటాం అనమాట. సో ఇవాళ టీవీ ఎలాగో ఆన్ ఉంది కాబట్టి ఇలా న్యూస్ ఛానల్ ఏదో పెట్టి కాసేపు చూస్తూ కబుర్లు చెప్పుకున్నాం. యాక్చువల్గా ఇవాళ మా అన్నయ్యతో లీవ్ పెట్టించేద్దాం అనుకున్నాను ఊరికేనే, ఇంకా చాలా లీవ్స్ అయిపోయాయి. అందుకని ఇంకా నేను అన్నయ్యని కూడా ఎక్కువ ఫోర్స్ చేయలేదన్నమాట. లేకపోతే నిజంగా లీవ్ అయితే పెట్టించేసేదాన్ని ఇవాళ రేపు 2 days కలిసి వచ్చేది. ఎందుకంటే వాళ్ళకి సండే హాలిడే అనమాట, డ్యూటీ ఉండదు. సో సాటర్డే పెడితే సాటర్డే సండే 2 days కలిసి వచ్చేది. ఇంకా నెక్స్ట్ అయితే అన్నయ్య డ్యూటీకి వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకా నేను అమ్మ ఇంట్లో కొంచెం ఇల్లు సెట్ చేసుకునే పని ఉంటే ఆ పని చేస్తూ ఉన్నాము. యాక్చువల్గా ఈ బట్టల కబోర్డ్ ఉంటుంది కదా, అది సర్దుకోవాలండి. ఆర్గనైజర్స్ తెప్పించిందనమాట అమ్మ ఆన్లైన్లో. సో అవి పెట్టి మనం సర్దుకుంటే నీట్గా ఉంటుంది కదా ర్యాక్స్ అనేవి అని చెప్పి అనుకున్నాము. ఇవాళ ఆ పని అయితే ఉందన్నమాట. ఇంకా కబోర్డ్స్ అన్నీ కూడా డస్ట్ పట్టేసి ఉన్నాయి, అవన్నీ తుడుచుకోవాలి. ఇంక ఇవాళే లాస్ట్ డే కదా, మళ్ళీ రేపటి నుంచి అయితే ఇంకా పండగ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి దులపడం చేయడం అవి ఉండకూడదు. పండగ అంటేనే ఉతకాల్సిన బట్టలు అలాగే గిన్నెలు ఇలా ఉండకూడదు కదా, అలా అందుకని ఇవాళే మేము మిషన్ అయితే వేసేసాము. బట్టలు ఉతకాల్సినవి ఉంటే మిషన్ వేసేసి ఇంకా ఈ కబోర్డ్ అంతా కూడా సర్దుకుందామని చెప్పి అనుకుంటున్నాము. యాక్చువల్గా మీకు కూడా చూపిస్తే ఆ కబోర్డ్ ఎలా ఉందనేది. అసలు ఏమనుకోవద్దు, చాలా మెస్సీగా ఉందన్నమాట. ఇవాళ ఆ పని చేద్దామని చెప్పి అనుకుంటున్నాం నేను అమ్మ. కొంచెం అమ్మ కూడా వేరే పనిలో ఉందంటే ఇంకా దేవుడికి దీపం పెట్టలేదన్నమాట. సో ఆ దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ తర్వాత కబోర్డ్ అంతా కూడా సర్దుతాము. ఇంకేమైనా చిన్నగా సెట్ చేసుకునేది ఉంటే ఇవాళ చేసేసుకుంటాం అనమాట. రేపటి నుంచి ఇంక ఈ దులిపే పనులు అవి ఏం పెట్టుకోము. ఇంకా అమ్మ స్నానం చేసే ముందు ఇలా దేవుడి ఉంటాయి కదా సామాన్లు, దీపం కుందులు ఇలా అన్నీ ఉంటాయి కదా ఇత్తడివి, రాగివి ఇత్తడివి అన్నీ తోమేసుకుందనమాట. యాక్చువల్గా ముందు రోజు ఏం చేస్తుందంటే వేడి నీళ్ళల్లో ఉప్పు, నిమ్మకాయ డొప్పలు ఉంటే నిమ్మకాయ డొప్పలు, అలాగే మనం గిన్నెలు తోమే లిక్విడ్ ఉంటుంది కదా అది, ఇంకా ఇంకొక లిక్విడ్ కూడా ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంది, అది కూడా వేస్తుంది. సో చింతపండు, నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ డొప్పలు వేస్తుంది, లేదంటే చింతపండు వేస్తుంది. అవన్నీ వేసేసి వేడి నీళ్ళలో నానబెడుతుంది అనమాట. అలా నానబెట్టిన తర్వాత ఆ రోజు నైట్ అంతా నానుతుంది కదా, నెక్స్ట్ డేకి ఈజీగా వదిలిపోతుంది. సో చాలానే ఉంటాయి తోముకోవాల్సినవి. ఇవి ఒక సెట్ తోమడానికి ఉంటే ఒక సెట్ దేవుడి దగ్గర పెట్టడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదిగోండి ఈ లిక్విడ్ అయితే ఆర్డర్ పెట్టుకుంది కానీ అస్సలు వర్క్ అవ్వట్లేదు అనమాట. ఇంకా తెచ్చినందుకు యూస్ చేయాలి కాబట్టి అది కూడా కొంచెం వేస్తుంది అనమాట. సో నేను చెప్పా కదా ఇందాక, ఆ విధంగానే కావాలంటే ఇత్తడి సామాన్లు అవి మీరు రాగి సామాన్లు అన్నీ కూడా నానబెట్టుకుంటే ఈజీగా తోమేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందాక చూసారు కదా కబోర్డ్ ఎంత దుమ్ముగా ఉందో, సో అదంతా కూడా క్లీన్ చేయాలి. ఈ బట్టలన్నీ కూడా ఎక్కడొక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. కొన్ని శారీస్ కూడా ఇక్కడ పెట్టున్నాయి ఈ ర్యాక్స్లో, అవన్నీ శారీస్ అన్నీ కూడా శారీ కవర్స్లలో పెట్టి సర్దుకోవాలంటే మనకు కావాల్సింది టైము, ఓపిక. టైం అయితే ఫుల్గా ఉంది కానీ ఓపిక లేదు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేస్తే అప్పుడు ఫుల్ ఓపిక వచ్చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ చేయాలంటే కూడా ముందు మా అమ్మ పూజ అయిపోవాలి. అమ్మ పూజ చేయడం అయిపోతే ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ర్యాక్ మా అన్నయ్యది. అంటే మా అన్నయ్య బట్టలు మా హస్బెండ్ బట్టలు ఇందులోనే ఉంచుతామన్నమాట. ఆ పెద్దగా ఉన్న ర్యాక్ ఏమో నాది అమ్మది. ఎలా అయినా మనం లేడీస్ కాబట్టి మనకు కొంచెం పెద్ద ర్యాకే ఉండాలి కదా,
అదనమాట. నెక్స్ట్ వీడియోలో వీలైతే మీతో నేను ఎలా ఆర్గనైజ్డ్గా బట్టలు అనేది సర్దాను, అలాగే నా దగ్గర ఏమేమి శారీస్ ఉన్నాయి అనే విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో పొద్దున్న లేచినప్పటి నుంచి నేను చేసిన పనులు ఇవన్నమాట. మీరందరూ కూడా ఇల్లు దులుపుకోవడం, సర్దుకోవడం అంతా అయిపోయిందా, పండగ పనులన్నీ అయిపోయాయా లేదా అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.